ప్రకాశం జిల్లాలో ఓ సాడిస్టు భర్త భార్యను చిత్రహింసలు పెట్టాడు. భార్య 2 చేతుల్లో తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టాడు. రాత్రి 9 నుంచి వేకుజామున 5 గంటల వరకు కొడుతూనే ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ఘటన జరిగినట్లు కూడా గుర్తించిన బాధితురాల్ని రక్షించారు పోలీసులు. అలాగే ఈ దాడికి పాల్పడిన భర్త బాలాజీతో పాటు అతని ప్రియురాలుతో సహా కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. భాగ్యలక్ష్మికి తన దగ్గరి బంధువు అయిన బాలాజీతో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 కుమార్తెలు, ఓ కుమారుడు పుట్టారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో బాలాజీ భార్య పిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్లో ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి మాత్రం ఒంటరిగా ఉంటూ స్థానిక బేకరీలో పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది. గత శనివారం గ్రామానికొచ్చిన బాలాజీ భాగ్యలక్ష్మి ఇంటికెళ్లి డబ్బుల కోసం వేధించాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో 2 చేతులు తాళ్లతో గుంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు తీవ్రంగా హింసించాడు. అనంతరం సోమవారం రాత్రి ఆమెపై దాడికి ప్రయత్నించగా ఈసారి తప్పించుకోగలిగింది. అక్కడి నుంచి సమీపంలోని చర్చి వద్దకు వెళ్లడంతో భాగ్యలక్ష్మిని స్థానికులు కాపాడారు. అయితే ఈ ఘటనపై మొదట పోలీసులు పట్టించుకోలేదు. భాగ్యలక్ష్మిపై దాడి చేసిన వీడియో బయటికి రావడంతో పోలీసులు స్పందించి బాలాజీతో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. బాధితురాలు భాగ్యలక్ష్మి తనపై దాడి జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించింది. తన భర్త, ఉంచుకున్న ఆమె అక్క, ఆమె కొడుకు కూడా తనపై దాడి చేసిన ఉన్నవారిలో ఉన్నారని బాధితురాలు తెలిపింది. నేను భాగ్యలక్ష్మి, మేము ఉండేది కలుబాడులో. మేము అక్కడ పని చేస్తున్నాం. మా ఆయన ఫోన్ చేసి అడిగింది, డబ్బులు అడిగితే నాకు డబ్బులు లేవు అన్నా. నేను డబ్బులు లేవంటే గొడవ పెట్టుకున్నాడు అనమాట. నువ్వు ఇక్కడికి రావా, డబ్బులు లేవా, నాకు డోర్కి ఇస్తావు అని, అప్పులు తీరుకుంటావా, అది అని మాట్లాడి చేయించాను. దానికి మేము రాలేంలే, నువ్వు నీ కాడ ఉన్నా చూసుకుంటుంది అని మేము అన్నాము. ఇంకా ఆ రోజు నైటే వచ్చేసి 4 కలిసి వచ్చి తీసుకొని పోయి కట్టేసి కొట్టిర్రు. వాళ్ళు 4 తీసుకుపోయారు. వాళ్ళు కట్టేయడానికి వాళ్ళ అక్క కొడుకు, వాళ్ళ అక్క గుక్క ఉంది. వాళ్ళు ఆయనకు నన్ను పట్టుకోవడానికి వాళ్ళకు సాయం చేసింది. నాకే తెలియాల. అందరూ వాళ్ళు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందుకు చాలాసార్లు గొడవలు అయినాయి. కొట్టిపోయినా కానీ పట్టించుకోలేదు. తీసుకుపోయి చంపేసినా నీకు ఎవరు అడగరు చెయ్యరు అని మాట్లాడిండు. ఆయన కాడున్న ఆడది, ఉంచుకున్న ఆడది కత్తి తీసుకొచ్చి చంపేదాన్ని ఎందుకు, పిల్లలు ఉంటే పిల్లలు నాన్న తీసుకుపోయి చంపేయచ్చు చేయొచ్చు అని మాట్లాడింది అది గుక్క. భాగ్యలక్ష్మి తనపై రెండోసారి దాడి జరిగిన క్రమంలో తప్పించుకుంది. గ్రామస్తులు ఆమెకు అండగా నిలిచారు. గ్రామస్తుల్లో ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ మొదలయ్యింది. రంగంలో దిగిన పోలీసు అధికారులు వెంటనే స్పందించి బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె నుంచి వివరాలు సేకరించారు. ఈ కేసు వివరాలను సిఐ వెంకటేశ్వర్లు వివరించారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిన్న సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో అయింది. ఒక భర్త ఒక స్త్రీని 2 గుండెలకు కట్టేసి అమానుషంగా, చాలా మానవత్వం లేకుండా ఆమెను కొట్టడం జరిగింది. దాని మీద మేము వెంటనే స్పందించి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా జిల్లా ఎస్పీ గారు కూడా కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, నేను మా డిఎస్పీ గారు, మా ఎస్ఐ గారు ఆమెను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి వెంటనే దెబ్బలను పరిశీలించి ఇమీడియట్గా జిల్లా ఆసుపత్రికి తరలించి ఆమె చికిత్స కూడా చేయిస్తున్నాము. ఆమె దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది హత్యానేరం కింద కూడా దీన్ని కేసు నమోదు చేసి విచారణ చేపట్టాము ఆల్రెడీ. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక 6 టీములు ఆమె భర్త యొక్క 2వ భార్య వీళ్ళిద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాము. అందుకు సహకరించిన 2 ఆల్రెడీ మా అదుపులో ఉన్నారండి. భాగ్యలక్ష్మిపై తన భర్త ఎందుకు దాడి చేశాడనే విషయాన్ని సిఐ వెంకటేశ్వర్లు వివరించారు. సెప్టెంబర్ 13 నాటి దాడి గురించి కూలంకుషంగా వివరించారు. దీని నేపథ్యం ఏంటంటే,
ఈవిడ్ని ఆమె యొక్క భర్త సుమారు 12 సంవత్సరాల క్రితం హైదరాబాదు బేల్దారి పనుల నిమిత్తం వెళ్ళి ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా సుమారు 6 సంవత్సరాలు వాళ్ళు హైదరాబాద్లోనే బేల్దారి పనులు చేసుకుంటూ బతికి 4 పిల్లలను కనడం జరిగింది. ఆ తర్వాత అతనికి సమీప బంధువైన ఇంకొక ఆవిడ పద్మావతి అనే ఆమెను వివాహం చేసుకొని అతను ఆమెకు అక్కడే ఉంటున్నాడు హైదరాబాద్లో. ఆ సందర్భంలో మొదటి భార్య అయిన భాగ్యమ్మ అతని సొంతూరైన కల్జూరుపాడు వచ్చేసి ఇక్కడే ఉంటూ ఒక బేకరీలో పనిచేసుకుంటూ పిల్లలను పెంచుకొని పోషించుకుంటూ జరుగుతుంది. అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య పెద్ద సంబంధాలు ఏం లేవు. పోయిన శనివారం అంటే 13వ తేదీ సదరు ఆమె యొక్క భర్త ఆమెని ఇక్కడికి తన 2వ భార్యతో సహా వచ్చి ఆమెను కొంత డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది తన అవసరాల నిమిత్తము. ఆ క్రమంలో ఆమెని 2వ భార్య మరియు అతని అక్క కొడుకు అందరూ కలిసి ఆమెను వాళ్ళ అక్క రమణమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వాగ్వాదం జరుగుతుంది వాళ్ళ మధ్యలో. ఆమె డబ్బులు ఇవ్వనందుకు ఆగ్రహంతో, అలాగే ఆమె మీద కూడా అనుమానం పెంచుకున్న ఇతను ఆమెను పందిరి గొంతులు రెండింటికి కట్టేసి బెల్ట్ తీసుకొని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది. సెప్టెంబర్ 15వ తేదీన మరోసారి భాగ్యలక్ష్మిపై తన భర్త దాడి చేశాడని, ఆ దాడి నుంచి ఆమె తప్పించుకుందని సిఐ వెంకటేశ్వర్లు వివరించారు. గ్రామస్తులు అందించిన సమాచారంతో బాధితురాలి ఇంటికి చేరుకుని ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించామని సిఐ తెలిపారు. ఇంత దారుణం జరిగినా ఆమె తన భర్తపై కేసు పెట్టడానికి ఇష్టపడలేదని సిఐ తెలిపారు. భర్తకు భయం చెప్పి వదిలేయమని బాధితురాలు భాగ్యలక్ష్మి కోరినట్టు సిఐ వివరించారు. ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత రోజు దాడికి చెందిన వీడియో వైరల్ కావడంతో తామంతా రంగంలో దిగామని సిఐ వివరించారు. ఆ తరువాత 2 రోజులకి అంటే 15వ తేదీ అతను మళ్ళీ కూడా ఆమె ఇంటి వద్దకు వెళ్ళి కల్జూరుపాడులో డబ్బులు కావాలని డిమాండ్ చేసి ఆమెను గొడవ చేసి ఆమెను పట్టుకోవడం జరిగితే ఆవిడ గ్రామంలోకి పారిపోతుంది. ఆ క్రమంలో మా ఎస్ఐ గారికి ఆ గ్రామస్తుడు అతను ఫోన్ చేస్తే వెంటనే మేము కూడా పోలీసులను పంపించి విచారణ చేస్తే ఆవిడ ఈ గతంలో జరిగిన కట్టేసుకొట్టిన విషయం ఏమీ చెప్పకుండా మన భర్త కొంచెం బయలుదేరుతుంది నా జోలికి రాకుండా అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ కేసు పెట్టడానికి కూడా విముఖత ప్రదర్శించింది. సో ఈ సందర్భంలో అతని కోసం గాలింపు చేపట్టినా కూడా దొరకపోవడం వల్ల దాన్ని మేము జీడీఎంటీ నమోదు చేసి అతను పిలిపిద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ క్రమంలో మరుసటి రోజే ఆవిడను కట్టేసుకొట్టిన వీడియో వైరల్ అవడంతో మేమే మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, అలాగే ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. వెంటనే ఆమె విజిట్ చేసి ఆమెకు ధైర్యం చెప్పి హాస్పిటల్కి పంపించి ఆమెకు ప్రస్తుతం ట్రీట్మెంట్ అందేలా చేస్తూ ఉన్నాము. సో మా దగ్గర ఆల్రెడీ అందులో 2 ఉన్నారు. మిగిలిన వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టి ఆత్మతో గాలింపు చర్యలు జరుగుతున్నాం. అతన్ని మాత్రం కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాము. అతను రేపు కోర్టులో కూడా శిక్ష పడే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కేసును విచారణ దర్యాప్తు చేయడం జరుగుతుంది. బాధిత మహిళ ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. భార్యపై పాశవికంగా దాడి చేసిన వ్యక్తికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేటట్లు చూస్తామని పోలీసులు తెలిపారు.